ఒక న్యాయమూర్తి పని ఏంటి అసలు? రూల్ బుక్ పట్టుకుని అంపైర్ రాగా తీర్పు చెప్పడమా? లేకపోతే ఆట సరిగ్గా జరగడం కోసం అవసరమైతే రూల్స్నే మార్చేయడమా? ఇదే జ్యుడిషియల్ యాక్టివిజం. దీని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. చూడ్డానికి చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది గదా, కానీ చట్టం, రాజకీయాలు ఈ రెండింటిలోనూ ఇది చాలా పెద్ద, చాలా తీవ్రమైన చర్చకు దారితీసింది. సరే, ఈ చర్చలో ఇంకా లోతుగా వెళ్లే ముందు మనం తరచుగా వినే ఒక పదముంది. దానికసలు అర్థమేంటో స్పష్టంగా తెలుసుకుందాం. అదే జ్యుడిషియల్ యాక్టివిజం. సో, జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి? అంటే పౌరుల హక్కుల్ని కాపాడటానికి, న్యాయాన్ని నిలబెట్టడానికి న్యాయ వ్యవస్థ చాలా చురుగ్గా ముందుకొస్తుందన్నమాట. అవసరమైతే శాసన కార్యనిర్వాహక వర్గాల్ని కూడా మీ పని మీరు చెయ్యండి అని ఆదేశిస్తుంది. దీన్నే జ్యుడిషియల్ డైనమిజం అని కూడా అంటారు. 1947లో ఆర్థర్ ష్లెసింజర్ జూనియర్ అనే ఆయన ఈ పదాన్ని మొదటిసారి వాడారు. ఆయన ప్రకారం న్యాయ వ్యవస్థ కేవలం చట్టాల్ని చదివ చెప్పడమే కాదు, సమాజానికి మంచి జరగడం కోసం వాటిని మార్చే శక్తి కూడా దానికుంది. జ్యుడిషియల్ యాక్టివిజంకి కరెక్ట్ ఆపోజిట్ పదం జ్యుడిషియల్ రిస్ట్రెయింట్, అంటే న్యాయ వ్యవస్థ సంయమనం పాటించడం. ఈ రెండు ఐడియాలజీస్ మధ్య ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంటుంది. న్యాయమూర్తులు యాక్టివ్గా ఉండాలా, లేక వాళ్ల పని వాళ్లు చేసుకుని సైలెంట్గా ఉండాలా అనేది. ఒక్క నిమిషం, ఇదంతా వింటుంటే జ్యుడిషియల్ రివ్యూలాగే అనిపిస్తుంది గదా. చాలామందికి కన్ఫ్యూషన్ వస్తుంది. కానీ ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఏంటో చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. జ్యుడిషియల్ రివ్యూ అంటే రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని ఒక చట్టం కరెక్టా కాదా అని చెప్పడం. అంటే ఉన్న చట్టాల్ని నిలబెట్టడం లేదా రద్దు చేయడం. ఇది కోర్టుకున్న ఒక స్టాండర్డ్ పవర్. కాని జ్యుడిషియల్ యాక్టివిజం అలా కాదు. ఇది మారుతున్న సమాజానికి తగ్గట్టు చట్టాల్ని మారుస్తుంది. అంటే ఒక రకంగా చట్టాల తయారీలో, పాలసీల్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అందుకే ఇది కొంచెం వివాదాస్పదమైన పాత్ర. మరి ఇంత వివాదం ఉన్నప్పుడు అసలు న్యాయస్థానాలు ఎందుకు ఈ యాక్టివిజం జోలికి వెళతాయి? దీనికి కొన్ని కారణాలున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు, అంటే పార్లమెంటు, ప్రభుత్వ అధికారులు వాళ్ల పనులు సరిగ్గా చేయనప్పుడు, లేదా ఏదైనా ఒక కొత్త సమస్య వచ్చినప్పుడు దానిమీద అసలు చట్టమే లేనప్పుడు, ఇంకా ముఖ్యంగా ప్రజల ప్రాథమిక హక్కులకి రక్షణ కరువైనప్పుడు. ఇలాంటప్పుడు ప్రజలు చివరి ఆశగా కోర్టుల వైపే చూస్తారు. అందుకే మేం పవర్ తీసుకోవాలని కాదు, ప్రభుత్వ అంగాలు వదిలేసిన ఖాళీని పూరించడానికే జోక్యం చేసుకుంటున్నాం అని న్యాయ వ్యవస్థ వాదిస్తుంది. మన భారతదేశంలో అయితే ఈ యాక్టివిజం చాలా సందర్భాల్లో కనిపించింది. పౌర, రాజకీయ హక్కుల కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం, పిల్లలు, మహిళల హక్కుల కోసం, ఇలా చాలా విషయాల్లో కార్యకర్తలు కోర్టుల్ని ఆశ్రయించారు. చివరికి న్యాయ వ్యవస్థ జవాబుదారీతనం గురించి కూడా యాక్టివిజం నడిచింది. అయితే న్యాయ వ్యవస్థ ఇంత చురుగ్గా ఉండటంపై ఒక బలమైన వ్యతిరేక వాదన కూడా ఉంది. దాని పేరే జ్యుడిషియల్ రిస్ట్రెయింట్ లేదా న్యాయ వ్యవస్థ సంయమనం. ఈ రెండు ఐడియాలజీస్ మధ్య తేడా చాలా సింపుల్. యాక్టివిజం ఏమంటుందంటే న్యాయాన్ని నిలబెట్టడానికి, సమాజంలో మంచి మార్పులు తీసుకురావడానికి న్యాయమూర్తులు తమ అధికారాన్ని వాడాలి అని. కాని రిస్ట్రెయింట్ వాదన వేరు. న్యాయమూర్తుల పని కేవలం చట్టంలో ఏముందో చెప్పడమే. చట్టాలు చేయడమనేది ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు పని. వాళ్ల పనిలో జోక్యం చేసుకోకూడదు అని అంటుంది. జ్యుడిషియల్ రెస్ట్రెయింట్ ఉండాలి అనే వాళ్ల వాదనలు కూడా బలంగానే ఉంటాయి. వాళ్ళేమంటారంటే, 1. కోర్టుల్ని ప్రజలెన్నుకోలేదు కాబట్టి అవి ప్రజాభిష్టానికి అనుగుణంగా నడుచుకోవు. 2. ఇది రాజ్యాంగం చెప్పిన అధికారాల విభజనను దెబ్బతీస్తుంది. 3. కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాల పనిలో జోక్యం చేసుకుని ఫెడరలిజం స్ఫూర్తిని దెబ్బతీయొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా న్యాయ వ్యవస్థ ఇలా రాజకీయాల్లో తలదూర్చితే దానిమీద ప్రజలకున్న నమ్మకం పోయే ప్రమాదముంది. ఈ యాక్టివిజంపై విమర్శలు చాలా ఘాటుగా ఉంటాయి. న్యాయమూర్తులు చక్రవర్తులుగా మారిపోతారేమో అనే భయం కూడా కొందర్లో ఉంది. ఈ విషయంపై 2007లో స్వయంగా భారత సుప్రీంకోర్టే చాలా స్పష్టంగా మాట్లాడింది. ఒక తీర్పులో ఏమందంటే, జ్యుడిషియల్ యాక్టివిజం పేరు చెప్పి న్యాయమూర్తులు తమ హద్దులు దాటకూడదు, వేరే ప్రభుత్వ అంగాల పనుల్ని తాము చేపట్టడానికి అస్సలు ప్రయత్నించకూడదు. అంతేకాదు, ఇంకా చాలా గట్టిగా చెప్పింది, న్యాయమూర్తులకు తమ పరిమితులేంటో తెలిసి ఉండాలి. ప్రభుత్వాన్ని మేం నడుపుతాం అని అనుకోకూడదు. వాళ్లకి వినయం, అణుకువ ఉండాలి. చక్రవర్తుల్లా ప్రవర్తించకూడదు. చూడండి ఎంత పవర్ఫుల్ పదాలు వాడారు. ఇంకో ముఖ్యమైన హెచ్చరిక కూడా చేసింది. జ్యుడిషియల్ యాక్టివిజం అనేది జ్యుడిషియల్ అడ్వెంచరిజంలా మారకూడదు. అంటే
అవసరమైన జోక్యానికి, సాహసాల పేరుతో చేసే అనాలోచిత జోక్యానికి మధ్య చాలా తేడా ఉందని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు ఇంకో ఆసక్తికరమైన పాయింట్ కూడా చెప్పింది. మిగతా వ్యవస్థలు సరిగ్గా పనిచేయట్లేదని విమర్శించే ముందు న్యాయ వ్యవస్థ తన లోపల చూసుకోవాలి. 50 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసుల సంగతేంటి అని కూడా ప్రశ్నించింది. సో ఇవన్నీ చూస్తుంటే ఆధునిక ప్రజాస్వామ్యంలో ఒక ప్రాథమికమైన సంఘర్షణ మనకు కనిపిస్తుంది. ఆ సంఘర్షణేంటంటే, ఒకవైపు ప్రజలకి అన్యాయం చేసే ప్రభుత్వం ఉండకూడదనే భయం, మరోవైపు తన హద్దులు దాటి ప్రవర్తించే న్యాయవ్యవస్థ ఉండకూడదనే భయం. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడం చాలా కష్టం. మరి ప్రభుత్వం విఫలమైతే పరిష్కారమేంటి? దానికి కూడా సుప్రీంకోర్టే జవాబు చెప్పింది. పరిష్కారం న్యాయవ్యవస్థ అధికారం తీసుకోవడం కాదు, ప్రజలు తమ ఓటు హక్కును సరిగ్గా వినియోగించుకోవడమే అని. అంటే చివరికి బాధ్యత మళ్లీ ప్రజలమీదే పడుతుంది. అయితే ఇక్కడ ఒక ఫైనల్ ప్రశ్న మిగిలిపోతోంది. ఒక ప్రజాస్వామ్యంలో సమాజాన్ని మార్చే అసలైన, అంతిమ అధికారం ఎవరి చేతుల్లో ఉండాలి? ఇది కేవలం చట్టానికి సంబంధించిన ప్రశ్న కాదు. మన వ్యవస్థల నుంచి మనం ఏమాశిస్తున్నాం, మన నుంచి మనమేమాశిస్తున్నాం అనేదానికి సంబంధించిన ప్రశ్న.